మెగా 9 టీవీ. యూట్యూబ్ ఛానల్ పెట్టి వీడియోలు చేసి నెలకు లక్షలు సంపాదించాలని కలలు కంటున్నారా? అయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నిబంధనలు పూర్తిగా మారిపోతున్నాయి. 2018 తర్వాత తొలిసారిగా మానిటైజేషన్ రూల్స్ లో యూట్యూబ్ ఒక భారీ కుదుపునకు తెరలేపింది. రోజు రోజుకు ప్లాట్ఫామ్లలో క్రియేటర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ ఉండటంతో ఫిల్టరేషన్ కోసం యూట్యూబ్ తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తుంది. కొత్తగా వస్తున్న షరతులు చూస్తూ ఉంటే ఇకపై యూట్యూబ్ నుండి డబ్బులు సంపాదించడం అనేది అంత సులభం కాదిక. మరి ఆ కొత్త రూల్ ఏంటి? ఏ తేదీ నుంచి అవి అమల్లోకి రాబోతున్నాయి? పాత క్రియేటర్ల పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. ఇప్పటి వరకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వారు మానిటైజేషన్ ఆన్ చేసుకోవాలంటే 1000 మంది సబ్స్క్రిప్షన్స్ తో పాటు గడిచిన 365 రోజుల్లో 4000 అవర్స్ పబ్లిక్ వాచ్ టైం లేదా 90 రోజుల్లో 1 కోటి షార్ట్ వ్యూస్ సాధిస్తే సరిపోయేది. కానీ 2027 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాబోతున్న కొత్త రూల్స్ ప్రకారం ఈ టార్గెట్ రెట్టింపు అయింది. కొత్త నిబంధనల ప్రకారం మీ ఛానల్ మానిటైజేషన్ కావాలంటే గడిచిన ఏడాది వ్యవధిలో ఏకంగా 8000 గంటల వాచ్ టైం సాధించాలి లేదా గత 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్ వ్యూస్ తెచ్చుకోవాలి. ఇది నిజంగా కొత్తగా క్రియేట్ జర్నీ మొదలు పెట్టే వారికి చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి. కొత్త రూల్స్ గురించి వినగానే చాలా మందికి వచ్చే డౌట్, నా ఛానల్ ఇప్పటికే మానిటైజేషన్ అయ్యింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని. ఇప్పటికే వైపీపీలో భాగమై సంపాదిస్తున్న లాంగ్ ఫామ్ వీడియో క్రియేటర్లకు ఈ రూల్ వర్తించవు. కానీ షార్ట్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వారికి మాత్రం యూట్యూబ్ ఒక మెలిక పెట్టింది. 2027 ఫిబ్రవరి 1 నుంచి మీరు షార్ట్స్ ద్వారా నిరంతర ఆదాయం పొందాలంటే ఖచ్చితంగా ప్రతి 90 రోజుల్లో 10 మిలియన్ల షార్ట్స్ వ్యూస్ మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ వ్యూస్ తగ్గితే మీరు వైపీపీలోనే ఉంటారు, కానీ మీకు వచ్చే షార్ట్ రెవెన్యూ షేరింగ్ ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే 90 రోజుల్లో 10 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేస్తారో అప్పటి నుంచే మళ్ళీ షార్ట్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఇక బ్యాడ్ న్యూస్ పక్కన పెడితే ప్లాట్ఫామ్లలో ఒరిజినల్ కంటెంట్ చేసే వారికి యూట్యూబ్ ఆదాయ అవకాశాలను కూడా పెంచుతుంది. నిర్దిష్ట మైలురాళ్లను చేరుకున్న వారికి ప్రత్యేక బోనస్లు ఇవ్వనుంది. బ్రాండ్స్ తో కొలాబరేట్ అయ్యే క్రియేటర్లకు కొత్త ప్రోత్సాహకాలు అందిస్తుంది. అంతేకాకుండా ట్రెండింగ్ కంటెంట్ చేసే క్రియేటర్లకు అదనపు ఆదాయ మార్గాలను తీసుకొస్తుంది. మరోవైపు యూట్యూబ్ ప్రీమియం లైట్ సబ్స్క్రిప్షన్ అన్ని దేశాలకు విస్తరిస్తుంది. ఇక్కడ రెవెన్యూ షేరింగ్ ఎలా ఉంటుందంటే, రెగ్యులర్ యూట్యూబ్ ప్రీమియం ద్వారా వచ్చే ఆదాయంలో 30% క్రియేటర్లకు ఇస్తే, ప్రీమియం లైట్ ద్వారా వచ్చే ఆదాయంలో ఏకంగా 60% క్రియేటర్లకు ఇస్తుంది. సాధారణ యాడ్స్ ద్వారా లాంగ్ ఫామ్ వీడియోలకు 55%, షార్ట్స్ కు 45% రెవెన్యూ షేర్ యథావిధిగా లభిస్తుంది. యూట్యూబ్ తీసుకున్న ఈ నిర్ణయం స్పష్టం చేస్తున్నది ఒకటే, కేవలం ఏదో ట్రెండ్ అవుతుందని కాపీ కంటెంట్ లేదా ఇతర షార్ట్స్ కట్ చేసి పెడితే ఇక పప్పులు ఉడకవు. 8000 గంటల వాచ్ టైం రావాలంటే జనాలు మీ వీడియోను స్కిప్ చేయకుండా చూడాలి. అలా చూడాలంటే మీ కంటెంట్ లో దమ్ముండాలి. కాబట్టి వైరల్ కంటెంట్ పై మాత్రమే ఆధారపడకుండా మీకంటూ ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. క్వాలిటీ వీడియోలు ఇస్తే 8000 గంటల వాచ్ టైం పెద్ద లెక్కేమీ కాదు. ఇది 2027లో రాబోతున్న యూట్యూబ్ బిగ్గెస్ట్ మానిటైజేషన్ అప్డేట్.